ఏంటో నిన్న నలుగురు పేర్లు చెప్పాను. నాకు కోడళ్ళు, అల్లుళ్ళు చాలామంది. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సారీ మీ పేర్లు చెప్పలేదని. కాకపోతే దేవునికి మాత్రం థ్యాంక్స్ చెప్తాను. ఇక నిన్న సామాన్కని డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్ దగ్గర కొత్తగా పిజ్జా కౌంటర్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక్క పిజ్జా 100 రూపీస్ అన్నారు. ఇక ఎందుకులే పిజ్జా తీసుకోవడం, మనమే పిజ్జా ట్రై చేస్తే పోలే అదిరిపోతుంది కదా అని ఇలాగా పిజ్జా బేస్ తెచ్చి ట్రై చేశాను. సక్సెసా అన్సక్సెసా లాస్ట్లో దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి ఈ పిజ్జా బేస్ పై వేసుకొని ఇలాగ చీజ్ వేసి మైనో సాస్, టమాటో సాస్ వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించేది. క్యాప్సికమ్ లేదు కాబట్టి అవాయిడ్ చేశాను. ఇక పిజ్జాని ప్యాన్ మీద డైరెక్ట్ పెట్టకుండా ఒక కడాయిలో ఇసుక కానీ ఉప్పు కానీ వేసి దానిపైన స్టాండ్ పెట్టి ప్లేట్ పై ఈ పిజ్జా పెడితే బాగుండు అనిపించింది. లాస్ట్ కొంచెం ఆడినా కూడా టేస్ట్ మాత్రం బాగుంది. అలానే ఓవెన్లో కూడా చేశాను. ఓవెన్లో చేసింది కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. కాకపోతే మా వారు మాత్రం ఎప్పుడు ట్రై చేయకు, నీకు ఎప్పుడైనా కావాలనిపిస్తే నేను కొనిస్తా అని చెప్పాడు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ నాకు మాత్రం టేస్ట్